Praise the Lord. Hallelujah. Hallelujah. కొంచెం అనే విషయం చెప్పుకోవడం చాలా కొద్దిగా ఉన్న 3 అక్షరాల మాట అయినా ఈ కొంచెంలో చాలా విశిష్టత ఉన్నట్లుగా గడిచిన ఎన్ని వారాలు చెప్పుకున్నాం? 2 వారాలా 3 వారాలా? 2 ఖచ్చితమేనా? హల్లెలూయా. ఇంకా పదం లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంచెం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంటా. కొద్దిగేగా అని అర్థం. కొద్దిగేగా ఆలస్యమైంది, కొద్దిగేగా తింది, లేకపోతే కొద్దిగేగా ఇచ్చింది, కొద్దిగేగా తీసుకుంది, ఇలా కొంచెం కొంచెం అని చెప్పని చాలా సర్దుకుపోతుంటా. కానీ ఆ కొంచెం చేసే కీడు చాలా భయంకరమైనదని అవి లేఖనాన్ని బట్టి ఆ కొంచెం ద్వారా కూడా ఆశీర్వాదాన్ని పొందుతాం, కొంచెం ద్వారా శాపాన్ని కూడా పొందుతాం. చెప్పించబడిన దాన్ని కొద్ది కూడా తీసుకోవద్దని చెప్తే తీసుకున్నందు చేత చెప్పించబడ్డారు, నాశనం అయిపోయారు. ఎప్పుడైతే దాన్ని తీసేశారో అప్పుడు ఆశ్రయించబడ్డారు. ఉన్నదానిలో కొంచెమే తీసుకెళ్ళి ఇచ్చడం ద్వారా పర్వకాలం అంతా కూడా పోషింపబడ్డారు, కుటుంబం అంతా కూడా. ఆమేన్. హల్లెలూయా. కొంచెం ఆతిథ్యం ఇస్తే అసలు ఎవ్వరూ చేయలేరు, లోకంలో ఎవరు చేయలేని మేలుతో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఎంత మేలది, ఎంత మేలండి. కొద్దిగా ఆహారం, కొంచెం ఆహారం తీసుకుని వస్తానని చెప్పారు. కొద్దిగా ఏం తీసుకురాలా? రారా, ఇప్పుడు కూర్చో, మాట్లాడకూడదు, దెబ్బలు పడతాయి. కూర్చో, ఇప్పుడు కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, బుద్ధిహీనత దేనత అంత తేడా ఉంటుందా? బుద్ధిహీనత దేనికి తేడా ఉంటుంది అమ్మా? జ్ఞానాన్ని ఘనత కూడా పూర్తిగా అవసరంగా బుద్ధి లేని పని చేస్తుంది. పని చేయకుండా ఉన్నా బాగుంది. ఎంత అనుకుంటే అయిపోయిన తర్వాత ఏం చేసేది లేదు. హల్లెలూయా. కాబట్టి బుద్ధిహీనత కొంచెమే గొప్ప చేయాల్సిన పని, గొప్ప తప్పులు చేయాల్సిన పనులే. నరహత్య చేయాలి, దొంగతనం చేయాలి, వ్యభిచారం చేయాలి, ఇవన్నీ కాదు దేవుని బిడ్డ. కొద్దిగా చేసేవే చాలా భయంకరంగా ఉంటాయనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ నూనెలో కొంచెమే ఇవ్వండి అన్నారా? ఉన్నదంతా ఇవ్వమన్నారా? కొంచెం కూడా ఇచ్చారా వాళ్ళు? ఇవ్వలేదు. ఆ కొంచెం విశ్వాస జీవితంలో కొంచెం కూడా మనం ఎంత మాత్రం కూడా ఇవ్వడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నూనె ఇస్తే మాకు సరిపోదు, మీరు వెళ్ళండి, కాపరి దగ్గరికి పంపించారు, ఎండు కుమారుడు వచ్చాడు, లోపలికి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇచ్చుంటే వీళ్ళు కూడా ఎక్కడ ఉండేవాళ్ళు? హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళలో కొంచెమే కదా చాలా నిర్లక్ష్యంగా ఉంటుంటాం. కానీ కొంచెం చేసే భయంకరమైన కీడులు భయంకరంగా ఉన్నట్టుగా దైవలేఖనం మనం స్పష్టంగా తెలియజేస్తాము. హల్లెలూయా. మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేడు మరొక నూతన ఆలోచనతో దేవుడు మీ ముందు నిలబెట్టారు. వాస్తవానికి ఈ వాక్యాన్ని క్లోజ్ చేసేద్దామని చెప్పి అనుకున్నా, కానీ ధ్యానం చేస్తున్న కొద్దీ కూడా, తవ్వుతున్న కొద్దీ కూడా అన్నట్లుగా
హల్లెలూయా. దేవుని పిల్లలారా, కానీ ఏ రీతిగా అవుతున్న కొద్ది కూడా ఇంకా ఎక్కువ సంపదలు ఇస్తుంటుందో, వాక్యాన్ని ధ్యానం చేస్తున్న కొద్ది కూడా అనేకమైన ఆలోచనలు దేవుడు మన మనసులో పుట్టిస్తుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన 2వ పత్రిక, అది ఏముంటుందని చెప్పాలి, అది ఆన్సర్. 2వ పత్రిక అంటే ఎత్తుకుంటూ ఉంటారు, లేదు అని చెప్పాలి. హల్లెలూయా. నేను ఎవరి ప్రాంతం ఉన్నప్పుడు మొదటి సువార్త 29వ అధ్యాయం 15వ వచనం చదవాలన్నాను. అన్నది లేదన్నని చెప్పాను. రైట్, వైద్యుడికి అప్పుడు లేదన్నా ఇది విప్పుతూనే ఉంటుంది. ఏ పక్కు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో కూడా మనం మనసులో పెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ముఖదర్శనం చాలయా నాకు, నీ ముఖదర్శనం చాలయా. ముఖదర్శనం చాలయా నాకు, డాక్టర్ గారు మొహం చూడాలంటే 1000 రూపాయలు ఇచ్చి ఆయన ఇచ్చి చూడాలి. అవునండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కలుసుకోవాలంటే ఆయన ఇచ్చిన టైం వరకు కూడా నేను 100 నెంబర్, 90వ నెంబర్, 70వ నెంబర్ అంటే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడు. హల్లెలూయా. అది రోజున ఆయన ముఖ దర్శనం చేయడానికి ఎప్పుడు రావాలి? అంటే చాలయ్యా, ఏదయ్యా ఏసే పాడితే ముఖదర్శనం అవుతుందా? అవుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ జీవితం చాలా సవాల్తో కూడుకున్న జీవితం, మాటలతో చెప్పే జీవితం కాదు, సవాల్తో కూడుకున్న జీవితం. ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక తీశారు అందరూ. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక
10వ అధ్యాయం చివరి 3 వచనాలు. వాడి చదువు ఇంకా మరి ఇంకా ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. గంభీర స్వరంతో ప్రభువుని స్తుతిద్దాం. మంచిది దేవుని బిడ్డలారా. ఇక కాలము ఎంత ఉందంట? హలో, మీ తలలు పైకి చూడండి. ఇక కాలం ఎంత ఉందంట? కొంచెం కాదు, ఇంకా కొంచెం, తక్కువలో తక్కువ ఉంది అని చెప్పారు. మరి క్రైస్తవులు శాదస్తంగా చెప్తారు అయ్యారండి. ఆ రోజున లోతు గారు కూడా భయంకరమైన జలప్రళయం వస్తుంది అని చెప్పాడు. ఎంత శ్రద్ధగా వింటున్నారు, ఎంత శ్రద్ధగా వింటున్నారు, బాగా చూస్తున్నారని చెప్పని అన్నా. శ్రద్ధగా వింటున్నారు. జాగ్రత్తగా వినండి. మీరు వింటున్నట్టు ఉన్నా నా నోట్లోకి వచ్చిన మాట తప్ప అనేది లేదు కూడా మీరు గమనించాలి. అప్పుడే మీరు జాగ్రత్తగా వింటున్నారు. లోత నోవాహన, నోవాహన ఎందుకు చెప్పరా? నిజం పక్క చెప్పండి కూడా. శ్రద్ధగా వినండి, వింటున్నట్టుగా నటించండి. అదేనా? శ్రద్ధగా వింటే నేను తప్పు మాట్లాడే తప్పుని ఖచ్చితంగా మీరు వెంటనే పట్టుకోగలుగుతారు. మీరు అశ్రద్ధగా ఉన్నారనే విషయం అదే తెలియజేస్తారు. మీరందరూ వింటున్నట్టుగానే ఉన్నారు కానీ ఏం చెప్తున్నారో మనకు అక్కర్లేదు. అలా మొహం పెడితే చాలన్నట్టు ఉండదు. అలా ఉండదు. ఈ మాటలు మీ మనసులోనికి వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదం. అది మీకు నాకు కూడా. దేవుడు బిడ్డలారా, నోవహు దినాల్లో కూడా చాలా భయంకరంగా పాపం విస్తరించినప్పుడు దేవుడు లోకాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేయాలని తలంచాడు. ఆమేన్. అప్పుడు ఏం చేశాడంటే, నోవహు ఈ తరం వారందరిలో కూడా నీ ఒక్కడే ఇప్పుడు అక్కడే దేవునికి స్తోత్రం. నీ ఒక్కడే నీతిమంతుడుగా కనపడ్డావు. ఇటు చూడండి, మేము నీ ఒక్కడే నీతిమంతుడుగా కనపడ్డావు. కాబట్టి వీళ్ళందరితో పాటు నిన్ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదా? నేను పని చెప్తున్నా, చేస్తావా అని అడిగాడు. తప్పనిసరిగా ఒక మాను తీసుకో, చితిసారం ఒక మాను తీసుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాంతో ఏం చేయాలి? వాడ కొలతలు చెప్పారు, వడలు చెప్పారు, వడలు చెప్పారు, ఎత్తు చెప్పారు, ఎన్ని నగలు పెట్టాలో చెప్పారు. ఆ కొలతల ప్రకారంగా చెప్పారు. ఆ కొలతలు చెప్పినప్పుడు ఇక లోతు గారు జాగ్రత్తగా, నోవహు గారు, హల్లెలూయా, ఈ నోవహు గారు జాగ్రత్తగా వినండి. మీరు వింటున్నట్టు కనబడతారు, మీరు పరధ్యానంగానే ఉన్నారు. అందుకే లోటు చెప్పాను. మళ్ళీ మీరు అన్నాడా లేకపోతే ఆయన మర్చిపోయి అన్నాడంటే అక్కడ కూడా ఆలోచించేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అది ఎలిగలరు మీరు వాక్యం చెప్పడం అంటే సామాన్యమా? హల్లెలూయా. ఈ నోవహు దేవుడు బిడ్డలారా, వాక్యం చెప్పడం మొదలు పెట్టి తర్వాత అలా తీరగడం అవి చేస్తాం అస్సలు చేయకూడదు. బాబు ఆలోచనకు వచ్చారు. ఇవే నిన్ను మాత్రం నాశనం చేయను, నిన్ను మాత్రం వారితో పాటు చంపేయను. నువ్వు ఒక ఓడను తయారు చేయను. ఓడ కొరతలు చెప్పిన తర్వాత ఓడ తయారు చేయడం ఏం కావాలి? చెక్కలు కావాలి. చెక్కలు ఎక్కడ నుంచి వస్తాయి? షాప్కి వెళ్ళాలా? ఇప్పుడు దాగున్నట్టుగా ఇప్పుడు ఎక్కడ షాపులు ఆయనే వెళ్ళి ఆ నాలుగు నరకాలి, ఆ మొద్దులను నరకాలి. చెట్టు నుంచి మొద్దులు వేరు చేయాలి, మొక్కలు చేయాలి. వాటిని ఏం చేయాలి? మళ్ళా
చెప్పండి, కొయ్యాలి, పలకలుగా కొయ్యాలి, చెక్కలాగా కొయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటినీ చేసి తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే వాళ్ళ పైన పడింది. ఈ పవిత్ర లాంటి జలప్రళయం వస్తుందరా, ప్రభువు వస్తున్నాడు రా, అది జలప్రళయం వస్తుంది, నాశనం అయిపోతారా, వాడ చేయమన్నాడు, వాడిలో ఒక 2 రోజులు చెప్పానంటే ఈ పిల్లవాడు వాళ్ళకి నీళ్ళు పోయడానికి పనిచేసాడు, నీళ్ళు పోయడానికి వెళ్ళేది. కానీ ఈ తాతకి పిచ్చి, నేను చిన్నప్పటి నుంచి చెప్తుండు, నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఆయన ఆ జలప్రళయం రాలా, ఏమి రాలా. అప్పటికే చెప్తుంటాడు. ముసలోడు అయ్యాడుగా, ముసలోడు అయ్యేసరికి ఏం పెరిగింది? అదే మీకు బాగా తెలుసు. హల్లెలూయా. బాగా పెరిగి అని చెప్పని అంటా ఉన్నారు. హల్లెలూయా. ఇక కాలం కొంచెమని ఏమైందన్నా, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడని మనం గ్రహించాలి. ఎవరు గ్రహిస్తారట? విశ్వాసులైతే గ్రహిస్తారు. విశ్వాసులైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జనన్యా చెప్పినవా? చెప్పరా? హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇలాగే చెప్తాడు, ఇలాగే చెప్తాడు, ఇటుగా చెప్తాడని చెప్పని గుడికి సన్నికి ఆయన దిట్టినోళ్ళు అని చేసుకుంటూ పని చేయడానికి వచ్చినా కాదా, జరపడానికి అందదా అని చేసుకుంటానే. మరి కొత్తదిరా, మీరందరూ కూడా రండి, మీ అమ్మ మీ నాన్న అందరూ కూడా రండి అని చెప్పారు. అని ఈ శాస్త్రంగా ఆగిపోతే పని చేస్తూ కూడా ఆయన్ని ఎంతాడు చేస్తూ వచ్చాడు, పని చేస్తూ కూడా తిడుతూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలే? నా చిన్నప్పుడు చెప్తున్నమాట. నాకే 50 వచ్చినాయి, 60 వచ్చినాయి, 70 వచ్చినాయి, 80 వచ్చినాయి. ఎప్పుడే వచ్చేది మోహం అని చెప్పని అన్నీ కూడాను నోహు ఏం చేశాడండి? సహించుకుంటూ భరించుకుంటూ వచ్చాడు. ఎక్కడ దాకా? ఆ జలప్రళయ సమయం వరకు కూడా దేవుడు ఇంకా ఎన్ని రోజులు అవుతుంది? చివరిగా ఎన్ని రోజులు వస్తుందని చెప్పాడు? 7 వారం రోజులు రా బాబు. 1 రోజుల్లో వచ్చేస్తున్నారన్నా. నువ్వు 100 ఏళ్ళు చెప్తే రాలేదు, 1 రోజులు అట్లా అని చెప్పాను. మళ్ళీ ఇక్కడ సపరేట్ ఎక్కడ మొదలుపోయాడు. వీడికి ఎక్కడికి ఎక్కిందిగా ఈ పిచ్చి బాగా ఎక్కింది. ఎక్కడికి మీకు తెలుసు కండి, ఎక్కడికి ఎక్కింది? నసాలకి ఎక్కింది. బాగా పక్కకి ఎక్కింది. దీనికి బాగా చెప్పి పిచ్చి ఎక్కింది అనుకున్నారు. హల్లెలూయా. 1 వారం రోజుల తర్వాత ఆకాశపు వాకిళ్ళని విప్పాడు. హల్లెలూయా. వాకిళ్ళని విప్పితే దీవెనలు కుమ్మరింపబడతాయి, ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. భూములు విప్పితే ప్రళయమే కలుగుతుంది. ఎంతో భయంకరం. తప్పగా వర్షం వస్తుందని చెప్పి ఏం చేశారంటే మిద్దుల్లోకి వెళ్ళారు. ఆ మిద్దు మధ్యలో నుంచి ఓడ రావడం మొదలయ్యింది. 4,000 వేస్తే 25,000. గాంధీ గారు ఈ జ్ఞాపకం చేయమన్న రోజు అనుకోమంటుందని ఎగ్జాంపుల్ చెప్తుంది. ఆ బంకు తీసినప్పుడు 4 చోట్ల బోర్లు వేసినా నీళ్ళు పడ్డా. కానీ ఆ రోజు బోర్లు వేయకుండానే ఎక్కడ పడితే అక్కడ ఆ ఊటలన్నీ కూడా ఏం చేయబడ్డాయట? తెరవబడ్డాయి, విప్పబడ్డాయి. ఎక్కడ చూసినా కింద చూసి ఇంట్లో ఉన్నా వర్షం వస్తుంది కదా, ఈ మిద్దె గట్టిగా ఉందని చెప్పి మిద్దు లోపలికి వస్తే మిద్దె మధ్యలో ఓటలు విప్పబడ్డాయి. కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి, పై నుంచి నీళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. భయంకరంగా వస్తుందంటే అప్పుడు మొరపెట్టడం మొదలుపెట్టాను. పెద్ద డాడీ, చిన్న డాడీ, అంకుల్, మామయ్య. హల్లెలూయా. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అంతా అయిపోయింది. అందరూ ఆయన అన్ని జంతువులన్నింటినీ కూడాను లోపల పెట్టమని దేవుడు చెప్పినట్లుగా అన్నీ పెట్టేశాడు. తలుపు ఎవరు వేశారట? దేవుడే తలుపు వేశాడు. దేవుడు తలుపు వేయగా ఏ నరుడు తలుపు తీయ చేత కాదు. హల్లెలూయా. దేవుడు తలుపు బిగించాడు. మరి వాళ్ళు బయటకు ఎలా వచ్చారు? బయటకు ఎలా వచ్చారంటే
కప్పు తొలగించుకుని వచ్చాను కానీ తలుపు మాత్రం వేయలేదు రాయబడింది. హల్లెలూయా. దేవుడు తలుపు ఎవరి చేత కూడా కానీ హల్లెలూయా పై కప్పు తీసి వారు బయటకు వచ్చినట్టుగా స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది దేవుని బిడ్డల. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో కూడా నోవహు దినాల్లో జరుగుతున్నట్లుగానే ఇప్పుడు కూడా ఉంటుందని చెప్పాడు. లోతు దినాల్లో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పాడు. నోవహు దినాల్లో భయంకరంగా పాపం పెరిగిపోయింది, లోతు దినాల్లో కూడా పాపం పెరిగిపోయింది. నేను కూడా ఎక్కడ చూసినా విచ్చలవిడి పాపం దేవుని బిడ్డల. ఈ మధ్యకాలం విన్నారా? నెలల పసిబంధు, నెలల పసిబంధు ఎన్ని నెలలు అమ్మా చెప్పరాదండి లేదా 4 నెలలు పెదనండి 6 నెలల గడి చెప్పరా 6 నెలలు 6 నెలలు పడుతుందని చెరపడిందండి. ముగ్గులాడుకున్న పిల్ల మాట్లాడు ఏమి పాపం ఎంత భయంకరంగా పెరిగిపోయిందని చెప్పడానికి ఇలాంటి నిదర్శనాలు దేవుడు. 6 నెలల పసిబిడ్డ పాపం చాలా భయంకరంగా పెరిగిపోయిందని చెప్పడానికి ఇలాంటివి ఎన్నో ఒకటి కాదు 2 కాదు ఎక్కడో కాదండి మన రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంభవమే. దేవుడి పిల్లల దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా అని చెప్పారు. నీ దగ్గరికి వచ్చారు లోతును రక్షించడం కోసం, లోతును తప్పించడం కోసం వచ్చిన లోతులను కూడా పాడు చేయాలని చెప్పారు. హైదరాబాద్గా నువ్వు మా మధ్యకి వచ్చి నువ్వేదే పెద్ద ఇక్కడ పెద్దలు చేస్తారా అని చెప్పారు. పావులు చీకటి కలుగు చేయగా ఆ గాలిని కనుక్కోలేక వెతుక్కున్నారట. ఆ చేతులతో లోతును లోపలికి తీసుకున్నారట. హల్లెలూయా. భయంకరమైనటువంటి అగ్ని గంధకాలు నేటికి కూడా ఆ ప్రాంతంలో చిన్న మొక్క కూడా మొలవలేదు. చిన్న మొక్క ఆ అగ్ని గంధకాలు ఎప్పటికీ కూడా బాగా వేడిగా ఉన్నప్పుడు ఎప్పటికీ కాలుకుని చూసొచ్చిన కూడా సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోతు దినాల్లో పాపం పెరిగిపోయింది. అలానే నోవహు దినాల్లో కూడా పాపం భయంకరంగా పెరిగిపోతే బాబు నువ్వు ఓడ తయారు చేసుకో. ఆ ఓడలో నీవు నీ పిల్లలు షేము, హాము, యాపెతు. షేము భార్య, హాము భార్య, యాపెతు భార్య, నోవహు భార్య. మొత్తం ఎంతమంది? 8 మంది మాత్రమే ఆ జల ప్రళయంలో రక్షణ పొందారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ ముద్రుడు అట్టగా చెప్పాడు, అట్టగా చెప్పాడు. కొంచెం ఆ నిర్లక్ష్యం దేవుని బిడ్డలారా చంపేసింది, లోకాన్ని చంపేసింది దేవుని బిడ్డ. హల్లెలూయా. అనుకోకే చెప్తున్నాడు. ఇక కాలం కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆ వస్తాన మరి వర్షం వస్తుందని చెప్పాడు, ఆయన జలప్రలయం వస్తుందని చెప్పాడు. అది ఆగిందా? ఆగిందండి. ప్రభు మాట సెలవిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మా విజయం ఖచ్చితంగా అది నెరవేరుతుంది. కానీ ఎంత మాత్రం నెరవేర్చబడకుండా ఉండదనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభు సెలవిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి ఏ ప్రవచన వాక్కు నిరర్ధకం కాలేదు, అన్నీ నెరవేర్చబడ్డాయి. అలానే ప్రవక్తలు చెప్పిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడుతూనే ఉంది. ఇంకా కొన్ని వేల ప్రవచనాలు నెరవేర్చబడవలసి ఉందని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు జలప్రళయం ఆలస్యమైనట్టు కానీ ఈ రోజుల్లో కూడా చాలా మంది ఈ క్రైస్తవులు అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడో వాళ్ళ మొత్తాల దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు తను కనబరుచుకొని 11 సార్లుగా 40వ రోజున ఆయన ఏమైపోయాడు? ఆరోహణం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మీ ఇంట్లో మా ఇంటి కాదు మా ఎక్కడికి వెళ్ళాడు? గట్టి చెప్పాలి. హలో అయ్యా చెప్పండి, ఎక్కడికి వెళ్ళారండి? మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మనకి స్థలం సిద్ధపరచాలి. మనందరికి రక్షణ పొందిన వారందరికీ ఇల్లు కట్టడం కొరకు ఎన్ని సంవత్సరాల నుంచి అండి?
ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళి? మా 2024 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. ఎప్పటికీ నువ్వు పుడతావని ఆయన తెలిసి నీ ఇల్లు 6 నెలలు సంవత్సరం కట్టుకున్నావు, కానీ నీ ఇల్లు 2024 సంవత్సరాల నుంచి కొడుకుని ఉన్నాడు. ఎంత సుందరంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. ఆ ఇంట్లో ఉంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఖచ్చితంగా దేవుడు పెడతారా? 12 గంటలకు వస్తే ఉండడు, 11 గంటలకు వస్తే ఉండడు. మసీదు అసలు నేనే ఎంత గట్టిగా ఆయనకి ఎంత గట్టిగా మాట్లాడతానండి. నేనే అతీతుడు కాదు, నేను కోరబాయ్ అని చెప్పి మాట్లాడాను. ఆయన పరిశుద్ధుడు. మాటలు, చూపులు, వినికిడిలో, ప్రవర్తనలు అందరిలో కూడా పవిత్రంగా ఉన్నవాడు అక్కడ ఉంటారు తప్ప నేను బాప్తిసం పొందాను ఎవరు అక్కడికి కుదరదు. ఆయనకి పక్షపాతమే లేదు. ఆయన న్యాయమైన త్రాసులు నిన్ను తోచును. ఏంటంటే రాళ్ళు ఏంటండి? మరి ఎక్కడైనా సరిగా ఉన్నామా? మనం చూసుకున్నామా? ఆజ్ఞలన్నీ రాళ్ళు వేసి నిన్ను తోచును, రాజు బెదుచేదరు తేలిపోయెను, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. హల్లెలూయా. రాబోయే భవిష్యత్తు మాట్లాడే తెలిపోయాడు. నీకైతే ఒకసారి ఆలోచన చేయండి. నేను విశ్వాసని, నేను పూర్వపు విశ్వాసని, నేను చాలా ప్రార్థన చేస్తాను, చాలా భక్తి చేస్తాను, చాలా నీతిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను. మనిషిని ఇవన్నీ కావాలి. పరిశుద్ధత కావాలి, మన దేవుడికి పరిశుద్ధత కావాలి. వీటన్నిటితో పాటు ఇంకా కావాలి దేవుని సంగతి ఎదిగే విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఏదైతే స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అలాగే పేతురు భక్తుడు సమాధానం చెప్పాడు. 2 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఏంటన్నా 3వ అధ్యాయం 3:9 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని నేర్చుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపక, నైపుణ్యం చదవరాదు అమ్మాయి, నశింపక. ఎంతమంది అంటండి? ఎంతమంది అంట? నీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించిన ఆసక్తి నీకు లేదేమో కానీ మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందిన వారందరి గురించిన ఆసక్తి ఎవరికి ఉంది? నా యేసయ్యకు ఉంది, దేవుడి బిడ్డ. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. అందరూ మనసు మార్చుకోవాలని. ఇదిగో ఈ దుర్మార్గపు మనసు, పాపపు మనసు, పాపిష్టి మనసు, వ్యభిచార మనసు, జాగ్రత్తపు మనసు, దొంగ మనసు, అబద్ధమాడే మనసు, దేవునికి స్తోత్రం, నరాంతకపు మనసు, దేవుడి బిడ్డ కదా. పాపిష్టి మనసు పోయి మారు మనసు పొందవలనని మన ఎడల రక్షణ పొందని వారి ఎడల పొందిన వారు కూడా తప్పిపోయిన వారి విషయంలో కూడా మరలా నా దగ్గరికి వస్తారని చెప్పని, మరలా సరి చేసుకుంటారని అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉంటాడు. హల్లెలూయా. అంతేగాని ప్రభుత్వం వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసేవాడు, అలక్ష్యం చేసేవాడు కానీ కాదు. హల్లెలూయా. ఎందుకు ఆలస్యమవుతుందంటే అందరూ అంతటా భూలోకం అంతటా కేవలం మన ఇంట్లో కాదు, మన ఊళ్ళో కాదు, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం కాదు, ఎక్కడండి అంతటా అందరూ. హల్లెలూయా. అంతటా భూలోకం అంతటా భూలోకంలో అందరూ కూడా ఏం పొందాలి? మామూలు మనసు పొందాలి. మనసును మార్చుకోవాలి. హల్లెలూయా. ఎంత గొప్ప మనసు దేవుడు బిడ్డలరా. ఏ చేయకుండా ఈ మనసు మనం కూడా కలిగి ఉంటే ధన్యులమని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండమని చెప్పని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి తెలియజేశాడు. అంతేనా? ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలండి. హలో, వింటున్నారా? క్రీస్తు యేసుకి ఏ మనసు కలిగి ఉంది? అమ్మా చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి, దేవునితో ఉంటూ సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పొరుగుగా పుట్టి దాసుని స్వరూపమును
ఈరోజు ఉంటాడు, అక్కర్లేదు అక్కడికి పోతాం అంతే. దేవునికి దూరం అయిపోతాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? మొదలు చదువు. క్రీస్తు యేసునందలి ఎవరికంట? సకల పరిశుద్ధులకు. క్రీస్తు యేసునందున్న సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు దాసులైన క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు. ఎవరికి రాశారండి? పౌలు తిమోతి కూడా. ఎవరికి? సకల పరిశుద్ధులకు. మనం ఉన్నామా దాంట్లో? ఉన్నావా? లేకపోతే ఉండాలి. దేవుడు ఏదో చెప్తున్నారే, యా నేను ఆ గుంపులో నేను ఉండాలి ప్రభువా అని చెప్పని నీవు కూడా సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధులకి అందరికీ కూడా చెప్తున్నాడు, ఈ మనసు మీరు కలిగి ఉండాలి. ఓ వైరాస్ సంఘం, ఓ పిలిపి సంఘం, ఆ రోజు పిలిపి సంఘానికి తెలియచెప్పాడు. ఈరోజు వైరాస్ సంఘం బిడ్డలారా, మీకు కూడా యేసయ్య ఈ మనసు ఉంది, మీరు కూడా ఈ మనసు కలిగి ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. శ్రమ పెడుతున్నప్పుడు ఆ శ్రమ సహించే మనసు నాకు దయచేయాలి. ఎదురాడు ఎక్కడైనా ఎదురాడాడు అసలు యేసయ్య ఎదురు తిరిగాడండి. ఎదురు తిరిగి అప్పుడన్నా బతికోడాలి. అక్కడైనా వాళ్ళ ఆత్మలో తీసుకుంటే అందరూ కూడా సేవ లేదు. ఆమె అన్ని చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఉండి కూడా ఏమైపోయిందండి? ఏమి లేని వాడు, ఏమి లేకపోయినా ఎగిరెగిరి వాడు. అదే చెప్తా అంటే ఆ పప్పు ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకంటండి ఎందుకు కలిగి ఉండాలి? నశించుటకు తర్వాత చూసుకుంటే వాయిదా వేసేవాళ్ళు, విశ్వాసికి విశ్వాసం కావాలి. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే దేవుడి మన దగ్గర
విశ్వాసం లేకపోతే ఏమన్నా, ఎందుకంటే చిన్న కారణంగా వాసన నీ పరిశుద్ధ కానీ అలా చెప్పేది ఏమి ఉండదు దేవుని బిడ్డలారా.
మీకు కూడా పాపాలు దేవుడా శుభ్రంగా పుట్టుకోకపోతే ఆయన కనపడతాయి. లోకంలో పక్కన ఎవరికీ కనపడదు. కానీ నా దేవునికి నీ హృదయంలో నా ఈర్ష్య, అసూయ, ద్వేషం, విమతాలు, భేదాలు ఇవన్నీ కూడా పైకి కనపడేవి కాదు. అంతరంగంలో ఉండి ఏం చేస్తాయంటే అమ్మా మనిషిని అపవిత్రపరుస్తుంది. అంతరంగంలో ఉండి వాక్యం శుద్ధి చేస్తుంది. అందుకే ఈ అంతరంగాన్ని శుద్ధి చేయాలి అంటే వాక్యం లోపల చొరబడనియాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెబుతా. హల్లెలూయా. కాబట్టి బ్రహ్మకు కూడా దేవుని బిడ్డలారా ఇంకా కొంచెమే కాలం అని చెప్పారు. అపవాది కూడా ఏం చేస్తున్నాడు? పేతురు పత్రికలో 2 పత్రికలు చెప్తున్నాడు కదా. అపవాది ఏం చేస్తున్నాడంట? ఎవరిని మింగుదునా అని 5:8 నిబ్బరమైన బుద్ధిగా 1 పేతురు 2 అని అంటున్నాను. 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెలుగుతూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలము గురించి ఉన్న సంగతి క్రైస్తవుల కంటే, విశ్వాసుల కంటే, ప్రార్థన చేసే భక్తుల కంటే ఎవరికి తెలిసిపోయింది? అపవాదికి తెలిసిపోయి ఏమి లేదు అమాంతంగా పోల్చినప్పుడు ఏం చేస్తుందండి? మొక్కలు ఏం చేస్తుంటారు? ఇటంగా మీకు చేస్తున్నాడు. అది మెత్త ఉడకబెట్టే అంటారు, పొద్దుగా ఉడకబెట్టు మెత్తగా అని చెప్పి చెప్పుకున్నాడు. అంతేనా? హల్లెలూయా. ఏదైతే స్తోత్రం చేయాలి. ఈ అపవాది కూడా ఈ కోరలన్నీ ఊడిపోయాయి, అన్నీ పోయినాయి. హల్లెలూయా. ఏమీ లేదు. ఏం చేస్తా సమానంగా దొరికినట్టుగా మింగేసేస్తా ఉంది. ఎందుకు? కాలం కొంచెంగా ఉన్నదని అపవాదికి తెలిసిపోయింది. ఈ రోజున దాని యొక్క గర్భధాతులకు విడిపించబడాలి అంటే ఓ అమ్మమ్మ మనదానికి రోజు వస్తున్నా తల్లి ఎందుకు నిలబెట్టుకో. ఏదైతే స్తోత్రం చేయలేదా? ఏదైతే స్తోత్రం చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం పెట్టు. మరి మొహం ఏంటంటే నాకెందుకు వస్తున్నట్టు హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాలం కొంచెం మనసంగా అపవాది తెలుసుకుని ఇంటింటికి తిరుగుతూనే ఉంది. కాబట్టి మనమైతే ఏం చేయాలట? నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. నీ విరోధి అయిన అపవాది సింహము వలె మింగుదునా ఏం చేస్తున్నాడంటే వెలుగుతూ ఎవరు దొరుకుతారా అని తిరుగుతున్నాడు దేవుడు కదా. మనం మాత్రం ఏమి లేదు, ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు అది దేవుడి దాసునిగా జ్ఞాపకం. ఇక కాలం కొంచెమే ఉన్నది, దేవుడి ద్వారా మనం కూడా గ్రహించి విశ్వాసాన్ని వృద్ధి పొందాలి. ఎలా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది? మా విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుంది? గట్టిగా ఏమైనా సీరియలా, సినిమాలా, స్టోరీలా, అసలా ఏమైనా గట్టిగా దేవుడు హల్లెలూయా. అది క్రీస్తుని గురించిన మాట. 3:17 కాగా వీనుట వలన 10:17 అమ్మా 10:17 3:17 క్షమించండి 10:17 రోమా. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. విశ్వాసం ఎప్పుడు యేసయ్య మాట ద్వారానే పుడుతుంది. కానీ ఈ లోకంలో జగన్ గారు అది డబ్బులు ఇచ్చాడు, ఇన్ని డబ్బులు ఇచ్చాడు, అవి చేశాడు, ఇలేదు ఆయన ఇచ్చాడండి. ఆయన కంటే ఎక్కువ వేస్తా. 18 సంవత్సరాల పైబడిన అమ్మాయికి వారానికి నెలకి చక్కగా నవ్వుతున్నారు ఆడవాళ్ళు. తీసుకుందామని నెలకి 1500 15,000 కాదు, సంవత్సరానికి ఎన్ని అవుతాయి?
18,000 అవుతుంది. 5 సంవత్సరాలకి ఎంత అయింది? ఒక మనిషికి క్యాల్కులేటర్ అంతా పడుతుందండి. 18,000 ఇంటూ 5 18 ఎంత? 50 40 మొత్తం 90. అంతైంది మొత్తం 9 లక్షలు అవుతుంది. ఒక మనిషికి 5 సంవత్సరాలు ఇవ్వాలంటే ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఉద్యోగులు ఇస్తారు. ప్రభుత్వం అంటే ఎవరు? గుడ్డిగా చేస్తాను పెడతారు. గుడ్డిగా మీకు ఇచ్చిన 5,000 ఇచ్చారు అనుకుందాం. 5,000 డివైడెడ్ బై ఒక సంవత్సరానికి 365 రోజులు. 365 ఇంటూ 5 అయ్యండి. ఆ రోజుల్ని భాగించండి. వచ్చిన వాటిని 27 పైసలు 30 పైసలు పడింది. 5 సంవత్సరాలు 30 పైసలకి మనం ఓటు నమ్మేసుకుంటాం. ఎంత గుడ్డిగా అమ్మేదంటారు. ప్రభుత్వం మారిపోద్దా? ఆయన వచ్చి కూర్చుంటాడా? అయ్యా మీరందరికీ ఇట్లా నాకు ఇచ్చే మనలో కానీ డబ్బులు ఖజానాలు ఇవన్నీ ఖాళీ చేసి మనోడు కూడా ముందు మొత్తం ఖాళీ చేసిపోయిండు. ఆ మీరన్నీ ఏమైపోతున్నాయి? 2 కొరింథీ 1:20. 2 కొరింథీ 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని అప్పగా అవి అన్నీయు అవి అన్నీయు ఎవరినందు? క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలగాలంటే ఎవరి ద్వారా? ఎవరి ద్వారా కలుగుతుంది? మామూలుడి ద్వారా కలిగిందా? అన్యుడి ద్వారా కలిగిందా? సిక్కు ద్వారా కలిగిందా? బౌద్ధుడి ద్వారా కలిగిందా? ఎవరి ద్వారా కలిగింది? నా ద్వారా. అనరా గట్టిగా. అంత భయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడడం కోసం ఆయన వలనన్నీ కూడా నీ కోసం నిశ్చయములై ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వాగ్దానం మాత్రం ఆయన వాగ్దానం చేసి HIV యేసు రక్తంలో స్వస్థత కలిగిందా? ఎంత అనుమానం. HIV ఏసే రక్తం HIV తొలగించదా? పోదండి. కరోనా పోదా? హెపటైటిస్ పోదా? దేవునికి స్తోత్రం. క్యాన్సర్ పోదా? దేవునికి స్తోత్రం. ఒక అమ్మకి 12 సంవత్సరాలు ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. దేని వల్ల? గర్భసంచి వచ్చింది. ఒకటే బ్లీడింగ్ చేస్తాను. ఆ స్త్రీ పరిస్థితి వస్త్రం క్యారీ మంద జనసమూహంలో పడి గర్భము వెళ్ళి వస్త్రపు చుంటే వెంటనే రక్తధార కట్టుటకు వస్త్రపు చెంగు ఏమైనా మంద అంటే మందు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ధరించిన వస్త్రాన్ని ముట్టినా నాకు స్వస్థత కలిగింది. ఆ పరిశుద్ధుడు నాలో నా పాపం పోతుంది అని చెప్పని ఏంటి? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం. అందుకే చెప్తున్నాడు ఏది కూడా ధ్యానం నీ మీద పడతాడంటే ఎవరో ముట్టుకున్నారంటావేంటి అని చెప్పన్నా. హల్లెలూయా. అయ్యా నిన్ను ముట్టిన స్త్రీలు నేను భయంకర రోగంతో బాధపడుతున్నాను. స్వస్థత లేదు. వస్త్రం కూర్చొని ముడితే స్వస్థత పొందుతాను అనుకున్నాను. ఈరోజు నా సంవత్సరం మొదలుగా ఎన్నిసార్లు అనుకున్నావు? కనీసం ఒక గంటైనా ప్రార్థన చేస్తాను. మధ్యాహ్నం కానీ ప్రార్థన చేస్తాను. నాకు సాయంత్రం ప్రార్థన చేస్తాను. నాకు ఈ సంవత్సరం చేయాలో ఒకటి చేస్తాను దేవుని కొరకని ఎన్నో తీర్మానాలు చేశాను. ఆ తీర్మానం నెరవేర్చకపోతే నీకు పాపం. అది నీకు పాపం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 23:21 చదవండి. ద్వితీయోపదేశ కాండం
ఆ? నీవు నీ దేవుడైన యెహోవా మొక్కుకోవటం అనగానే మనం ఏం చేస్తాం? డబ్బులు, లేకపోతే చెట్టు, పిల్ల, బిడ్డ, ఏదో ఇది చెప్పనుకున్నాం. నీవు మొక్కుబడి, నువ్వు తీర్మానం చేసుకున్నావు, నేను 1 గంట ప్రార్థన చేస్తాను, నేను 1 గంట ప్రార్థన చేస్తాను, లేకపోతే పరిచయం చేస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను. మొక్కుబడి అంటే ఏంటంటే తీర్మానం. హల్లెలూయా. దేవుడి దగ్గర నువ్వు అనుకున్నది కన్నా చేయకపోతే ఏం చేస్తాడంట ఆయన? ఆ మొక్కుబడి చెల్లించుటకు అసలు నువ్వు ఆలస్యమే చేయకూడదు. అదేనండి, నువ్వు ఏదైనా దేవుని సత్తులు అనుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. ఇంకా నీ దేవుడైన యెహోవా ఎలాగట? నువ్వు మరిచిపోయినా నీ చెవు పిండి తొడపాచి పెట్టి పట్టబిండి దాన్ని నీ దగ్గర నుంచి వసూలు చేస్తాడు. ఏదో రకంగా అది అయిపోతుంది. తర్వాత ఏమైతే తెలిసింది? అది నీకు పాపము, వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, అబద్ధం పాపం, నరహత్య పాపం అనుకుంటున్నా సహోదరుడా, నీవు చేసుకున్న తీర్మానం చేయకపోవడం, నెరవేర్చకపోవడం కూడా పాపమే. విశ్వాస జీవితంలో విశ్వాసి ప్రతిదీ నెరవేర్చాలి అని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. అలా నెరవేర్చకపోవడం కూడా పాపమే. నీకు నువ్వు పరిశుద్ధపరుచుకో, నీకు నువ్వు వెళ్ళాలని ఆలోచన కలిగి అందరినీ కలుపుకున్నావు. వాళ్ళ కోసం లోకమంతా దుడితే నువ్వు దిగిపోతావు. హల్లెలూయా. సమస్తాన్ని జయించిన జయశీలుడైన యేసయ్యను ముందు పెట్టుకుని విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే, యేసయ్య వైపు చూస్తే సమస్తాన్ని జయించగలుగుతావు. కానీ లోకం వైపు, పరిస్థితుల వైపు చూస్తే నువ్వు మునిగిపోతావు అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీలో చూసేది ఏంటంటే విశ్వాసము. నీవు విశ్వాస విషయంలో వెనక తీస్తే, హల్లెలూయా, దేవునికి ఏమున్నదంటే సంతోషం ఉండదు. విశ్వాసం ఉన్నప్పుడే ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలుగుతావు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇక కాలం కొంచెముగా ఉన్నదని వచ్చినవాడు ఆలస్యం చేయక వస్తాడని చెప్పని నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించడు కానీ అతను వెనుక తీసినది అతని యందు నా ఆత్మకు సంతోషపడదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారు మనం నశించిపోవడం మనం వెనుక తీసేవారు కాదు, విశ్వాసంతో బ్రతికేవారు. హల్లెలూయా. కాదు, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఈ రోజున విశ్వాసం దేవుని బిడ్డలారా కలిగిన వారమై ఉన్నామని పౌరు భక్తులు తెలియజేసుకుని వచ్చాడు. ఈ రోజున నీ విశ్వాసం ఉన్నదా లేదా? నీ క్రియలను బట్టే నీవు గ్రహించగలుగుతున్నావు. ఎవరిలో విశ్వాసం వేరేంటి వేసుకో. దేవుని బిడ్డ, ఆజ్ఞానుసారంగా నేను ఉన్నానా? ఈ వాక్యానుసారంగా నా బ్రతుకు ఉందా లేదా? నా ప్రవర్తన ఉందా లేదా? నా మాట, నా క్రియలు అన్నీ కూడా ఉన్నాయా లేదని పరీక్ష చేసుకుంటే నీ మనస్సాక్షి నీకు బోధక. నువ్వు ఉన్నావు, నువ్వు లేవు, పర్లేదు వాళ్ళకి సరిపోయే జీవితం ఉండకపోతే నువ్వు ఖచ్చితంగా దేవుని సంతోషపరచలేకపోతే విడిచిపెట్టబడతావు. అవిశ్వాసమే మిగిలిపోతావు. అవిశ్వాసం ఎక్కడ ఉంటారట? అగ్ని గంధకములతో మండుగుండాలో రెండో మరణంలో పాల్గొంటారు. ఆ మరణాన్ని తప్పించుకోవడం దేవుని నీకు ఈ సమయాన్ని ఇచ్చాడు. అది ఎప్పుడో తెలియదు. మనం కొద్దిగా సమయం ఉంది, ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. ఆమె ఈ శేష జీవితంలో యేసయ్య రాకడలోనే మనం పరిశుద్ధపరుచుకొని నిత్య జీవానికి వారసులు మగ సిద్ధపడదాం. అటు కృప ప్రభు మనకు కలిగించి నడిపించుగాక. ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ నిలువు మోకరించండి. కొద్ది క్షేణాలు దేవుని బిడ్డలారా అందరూ మోకరించండి. దయచేసి మోకరించండి. మోకాళ్ళ మీద లేవాలి.
హృదయపూర్వకంగా ప్రార్థించండి. దయచేసి అభివృద్ధి చేయవద్దు, బయటపడడానికి ప్రయత్నం చేయదు. హృదయపూర్వకంగా ప్రార్థించేయండి. దేవుడు ఈ మధ్యాహ్నం బిడ్డల సూటిగా దేవుడు మనతో మాట్లాడి కొంచెమే ఈ కొంచెమనే అంశం మనకు కొంచెంగా కనిపిస్తున్న 3 అక్షరాల మాటగా ఉన్నా కొంచెం తక్కువైనా కంటే దేవుని బిడ్డల పాపం కొంచెమైనా సరే నీ పరిశుద్ధ జీవితాన్ని అంతకే తేలబడుతుంది. నీ విశ్వాస జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఎంత కొద్ది నీకు విస్తారమైన అడవిని తగలబెడుతుందో నాలుగు కూడా చిన్న అవయవమైన మన దేహాన్నంతటినీ కూడా నరకానికి తీసుకువెడుతుందని దైవలేఖనం శ్రమిస్తాం. కొంచెమే చిన్న అవయవమే కానీ అది బహుగా దిగిపడుతుందని చెప్తున్నాడు భక్తుడైన యాకోబుగా. ఈ మధ్యాహ్నం వేళలో కొంచెమనే విషయంలో ఈ దినం దేవుడు మనతో బహుసూటి ఇక కాలం బహు కొంచెంగా ఉన్నదని బహు కొంచెంగా మనం కొంచెమనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం కానీ బహు కొంచెంగా చాలా తక్కువ ఉందని చెప్పని భక్తుడు పౌలు గారు తెలియజేస్తున్నాడు. దేవుడి సన్నిధానం ఈ మధ్యాహ్నం వేళలో దేవుని బిడ్డ కాలం బహు కొంచెంగా ఉంటుండగా నీవు వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక వస్తాడని చెప్పి దైవలేఖనం కనిపిస్తాడు. ఆయన రాకడలో ఎత్తబడి అర్హత నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే నేను సరి చేసుకోవాల్సిందిగా దేవుని దాసుగా జ్ఞాపకం చేస్తున్నాడు. కొద్దిగా ఆశీర్వదింపబడ్డారు, కొద్ది తప్పులు చేసి చెప్పించబడ్డారు, నరక పాత్రలు అయిపోయారు, దేవుని బిడ్డ మరణం పాలైపోయారు. కొద్దిగా కొంచెమే నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆ కొంచెమే నేను ఒక భయంకరమైన దుస్థితులను తీసుకెళ్తున్నాను. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే కొంచెమైనా సరే నేను ఆశీర్వాదానికి కారణంగా నిలబడదు. ఈ మధ్యాహ్నం కాలం కూడా కొద్దిగా ఏసయ్య వచ్చి వెళ్ళిపోయారు. నీ కొరకు నా కొరకు కర్మ సిద్ధపరచడానికి వెళ్ళారు. ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. వస్తున్న వాడు ఆలస్యం చేయక వస్తాడని దైవలేఖనం స్పష్టంగా తెలియజేశారు. యేసుక్రీస్తు వాగ్దానాలు అన్నీ ఇప్పుడు అవునట్టుగానే ఉన్నాయి కానీ ఇది కాదు, ఇది చేయలేడు, ఇది జరగదని చెప్పనేది మాట లేనే లేదు అని వాక్యాన్ని బట్టి దేవుని దాసుగా జ్ఞాపకించండి. ఈ మధ్యాహ్నం వేళలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ హృదయపూర్వకంగా దేవ నీ చిత్తాన్ని చేయడం నాకు నేర్పించు. కొద్దిగా బలహీనత, కొద్దిగా పాప, కొంచెమే అవిధేయతుందయ్యా. ఈ అవిధేయత నుంచి పాపం నుంచి నేను జయించలేకపోతున్నాను ప్రభు. జయించలేని పాపమైన హృదయపూర్వకంగా ప్రభు కాపాడు. ఆయన ఎదురు కలిగిన ఆత్మను అనుగ్రహించి జయించగలిగిన శక్తిని కలిగించి దేవుని ఈ మధ్యాహ్నం బిడ్డ దేవుని బిడ్డ హృదయపూర్వకంగా దేవా ఇది కాలం కొంచెం ఉన్నది. దుష్టుడైన అపవాది గ్రహించి ఎవరి మిగులను గర్జించి సింహాన్ని మిగులాడుతున్నాడు. దాని కబల హస్తానికి విడిపించి దాన్ని ఎదుర్కొనగా నేను కోరుకుని పొందుకుంటాను. విశ్వాసాన్ని మానవ పొందుకుంటాను. నేను గురించిన మాటలు విని విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకుంటాను మీకు అనుగ్రహించాను. స్తోత్రం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా హృదయం వాక్యంలో నాతో మాత్రమే మాటలు బలపరచండి మాట వ్యర్థంగా కొని ఉన్న ప్రతి హృదయంలో మంచి నేలపడిన సహాయం యేసు నామంలో తండ్రి ప్రతి ఆటంకపరచాత్మను నాయపరిచి ప్రభు ప్రతి బిడ్డ విశ్వాసాన్ని పెంపొందించు అయా. లోకాన్ని విశ్వాసాన్ని రెండు కలుపుకొని తీసుకుని వెళ్ళడానికి కుదరదు అయా. నేను అడ్డుపెట్టుకుని జీవించాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టారు, లోకాశలు విడిచిపెట్టారు. లోకాశలతో జీవిస్తున్న ప్రతి బిడ్డను దృష్టించి వాటిని విడిచిపెట్టగలిగినటువంటి ఆత్మ ధైర్యాన్ని విశ్వాస వరకుతని విశ్వాసములుగా బ్రతుకుతాడు లేకుండా ఆరోపిస్తారు.